హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే ఇన్ఫర్మేషన్స్. ఈరోజు చూసుకుంటే మనం సుప్రీంకోర్టు నుంచి నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగింది. జూనియర్ కోర్ట్ అటెండెన్స్ కింద కుకింగ్ నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించి పే స్కేల్ చూసుకుంటే 21,700 ఉన్నాయి. 80 పోస్ట్స్తో వేకెన్సీస్ వచ్చాయి. వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉందని ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th స్టాండర్డ్ ఎడ్యుకేట్ కండక్టెడ్ బై ఎనీ బోర్డ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. అదేవిధంగా మినిమం 1 year పాటు ఫుల్ టైం డిప్లొమా ఇన్ కుకింగ్ ఆర్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో చేసి ఉండాలి. 1 year పాటు డిప్లొమాలో కుకింగ్ నాలెడ్జ్ అని ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 years ఆఫ్ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రెస్టీజియస్ హోటల్స్ లేదా రెస్టారెంట్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో ఎక్స్పీరియన్స్ అనేది 3 years ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిక్రూట్మెంట్ 18 years నుండి 27 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, విడోకి, డైవర్స్ ఉమెన్కి, జుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్ అండ్ ఆర్ నాట్ రీమ్యారీడ్ అండ్ డిపెండెంట్ ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్కి గవర్నమెంట్స్ రూల్స్ అనేవి వస్తాయి. There will be no limit for employees of Supreme Court who have completed 3 years regular service in the registry. అది రిజర్వేషన్స్ చూసుకుంటే షెడ్యూల్ క్యాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి రిజర్వేషన్స్ అనేవి వర్తించే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏ విధంగా సెలక్షన్ చేస్తారో చూసుకుంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ, టోటల్ 3 stages ఉంటాయి. రిటన్ టెస్ట్లో జనరల్ నాలెడ్జ్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది 30 marksకి. సెక్షన్ బిలో చూసుకుంటే రిటన్ టెస్ట్ అండ్ కుకింగ్ క్యులినరీ ఆర్ట్స్ ఆబ్జెక్టివ్ టైప్లో 70 marks ఉంటాయి. మొత్తం 100 marksకి. ప్రతి దీంట్లో 60% ఈజ్ కాంపోనెంట్లో ప్రతి దాంట్లో 60% మార్క్తో క్వాలిఫై అవ్వాలి. అది సెకండ్ దీంట్లో ప్రాక్టికల్ ట్రేడ్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది 70 marksకి. ఇంటర్వ్యూ అనేది 30 marksకి. టోటల్ 200 marks ఉంటుంది. 60% క్వాలిఫికేషన్ ఉంటుంది. 1.5 hour 90 minutes 1.5 hour ఎగ్జామ్ టైం అనేది ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేవి ఏం లేవు. సో జాగ్రత్తగా రాసుకుంటే ఎగ్జామ్ మనకి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రిటన్ టెస్ట్ కండక్ట్ ఇన్ 17 టెస్ట్ సెంటర్స్ ఇన్ 16 states. 16 స్టేట్స్లో 17 సెంటర్స్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇందులో అహ్మదాబాదు, నాగ్పూర్, పాట్నా, విశాఖపట్నంలో తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కూడా ఉంది. అదేవిధంగా ఫీ అనేది చూసుకుంటే అప్లికేషన్ స్టార్టింగ్ 23/8/2024 స్టార్ట్ అవుద్ది. లాస్ట్ డేట్ వచ్చేసి 12/9/2024. అదేవిధంగా ఫీజు 400 rupees నార్మల్ పీపుల్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 200 rupees ఉంటుంది. చూసుకోవచ్చు. అదే సెపరేట్ ఉమెన్స్ అండ్ ఆర్ నాట్ రీమ్యారీడ్ ఉమెన్స్కి 200 rupees ఉంటుంది. డైవర్స్ తీసుకున్న ఉమెన్స్కి కూడా. ఇక్కడ మనం చూసుకుంటే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ కోర్ట్ అటెండెంట్ కుకింగ్ నోయింగ్ వాళ్ళు ఏమేమి చేయాలని దీనికి సంబంధించిన ప్రతి పాయింట్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. వాటిని మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా చదువుకోవచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. వాటిని కూడా మనం జాగ్రత్త చూసుకొని ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏమని చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.